నమస్తే, వెల్కమ్ టు ఈపీఆర్ ఎకనామిక్స్. మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చాయి, అదేవిధంగా ఏ దేశంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు, భారతదేశం అయితే ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని తీసుకొచ్చింది అనేటువంటి అంశాలు చూసాం. అదేవిధంగా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ప్రస్తావించినటువంటి ముఖ్యాంశాలు ఏమున్నాయనేది చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అమలు గురించి చూస్తే మనకి ఇండియన్ ఎకానమీ పరంగా ఇది అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏపీ ఎకానమీ పరంగా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరిగింది, దానిపైన సమీక్ష ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు అనేటువంటి అంశాలు ఈ వీడియోలో మనం చూస్తాం. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, అంటే దీన్ని అమలు చేయడం కోసం 2003 సంవత్సరంలో ఒక టాస్క్ ఫోర్స్ని 2003లో విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఈ విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ని నియమించడం అనేది జరిగింది. దీని ప్రకారం కేంద్రం ఏం చేసిందంటే దేశంలో ఉన్నటువంటి ఒక 15 పెద్ద రాష్ట్రాలని ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయాలని కోరడం అనేది జరిగింది. 15 పెద్ద స్టేట్స్ని ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయాలని కోరడం అనేది జరిగింది. ఇలా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేసేటటువంటి రాష్ట్రాలకి కేంద్రం అనేది తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది అని ప్రకటించడం అనేది జరిగింది. తక్కువ వడ్డీకి రుణాలు అనేది కేంద్రం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేసినటువంటి రాష్ట్రాలకి ఇస్తుందని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. అయితే ఈ కర్ణాటక అనేది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది అంటే ఆమోదం పొంది ముందే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి, ఇది 2002లోనే ఈ చట్టాన్ని తయారు చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. కానీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు 2004 జూలైలో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎప్పుడంటే 2005 ఏప్రిల్ 1న ఏప్రిల్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. ఇలా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఆమోదించడం అనేది జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మనకి 2007-08 వరకు ఎఫెక్టివ్గా పనిచేసింది. తర్వాత మనకి 2008-09 ఆ టైంలో మనకి ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. దానితో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మనం విధించుకున్నటువంటి ఈ కోస లోటు కావచ్చు, రెవెన్యూ లోటు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ పరిమితులను మించి రావడం అనేది జరిగింది. ఎందుకు? ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ లోటుల్ని మనం లక్ష్యాన్ని చేరుకోకుండా లక్ష్యం దాటి చేయడం అనేది జరిగింది. దాంతో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని సవరించడం అనేది జరిగింది. కొంత సవరణ అనేది జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మనం ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 4(2) ప్రకారం మనకి ఎస్కేప్ క్లాజ్ అనేది ఉంది. అంటే కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో విధించుకున్నటువంటి ఈ నియమ నిబంధనల్ని ఎస్కేప్ చేయొచ్చు అనేది పెట్టుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం సంభవించినప్పుడు కావచ్చు, అంతర్గత అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, లేదనుకుంటే మనం త్రైమాసికల్లో ప్రకటించుకున్న వృద్ధి అనేది వరుసగా 2 త్రైమాసికల్లో 3% కంటే తక్కువ నమోదైన సందర్భంలో, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా సంభవించిన టైంలో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి ఇచ్చినటువంటి నిబంధనల్ని మనం ఎస్కేప్ చేయొచ్చు అని మనకి ఈ క్లాజ్ అనేది తెలుపుతుంది. ఆ తర్వాత మరలా మనకి 2012లో విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ అనేది మనకి కేంద్ర రాష్ట్ర స్థాయిలో మనకి ఫిజికల్ లోటు, అదే కోస లోటు, రెవెన్యూ లోటు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావడానికి అనేక సూచనలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా ఈ 2016 సంవత్సరంలో 2016 మేలో మనకి ఎన్కే సింగ్ అధ్యక్షతన
సింగ్. ఈ ఎన్కే సింగ్ అధ్యక్షతన ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని సమీక్ష కోసం ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. 2016 మేలో ఎన్కే సింగ్ అధ్యక్షతన మనం ఏర్పాటు చేసుకున్న 2004లో తీసుకొచ్చినట్టు ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని సమీక్షించడం కోసం మనకి ఎన్కే సింగ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ మనకి 2017 జాన్యువరిలో తన నివేదికని ఇవ్వడం అనేది జరిగింది. 2017 జాన్యువరిలో నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. 2017 జాన్యువరిలో ఈ ఎన్కే సింగ్ కమిటీ అనేది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సమీక్ష కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2017 జాన్యువరిలో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి సమీక్ష చేసి ఒక నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. ఆ నివేదికలో ఈ ఎన్కే సింగ్ యొక్క కమిటీ యొక్క నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కనుక మనం చూసుకున్నట్టుగైతే ఈ కమిటీ చెప్పినటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఏంటంటే మనం ఈ కోస లోటు అదేవిధంగా రెవెన్యూ లోటు వీటికి దేనిని ఆధారంగా నిర్ణయించుకోవాలంటే జీడిపిని యాంకర్గా తీసుకొని జీడిపిలో రేషియోని బట్టి మనం నిర్ణయించుకోవాలని చెప్పడం అనేది జరిగింది. అలా ఈయన చెప్పినటువంటి దాని ప్రకారం జీడిపిలో కోసలో అంటే రుణ పరిమితి అనేది కేంద్రం జీడిపిలో 40% వరకు రుణాలు తీసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలు అయితే 20% వరకు రుణాలు తీసుకొని టోటల్గా ఇది 60% మించకుండా ఉండాలి. అంటే ఈ సమీక్ష కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటంటే కేంద్రం చేసేటటువంటి అప్పులు అనేవి జీడిపిని యాంకర్గా తీసుకొని జీడిపిలో ఎంత శాతం ఉండాలనేది నిర్ణయించాయంటే జీడిపిలో 40% ఏమో కేంద్రం చేసే అప్పులు ఉండొచ్చు, రాష్ట్రాలు చేసే అప్పులేమో 20%. టోటల్గా మనకి జీడిపిలో 60% కంటే ఎక్కువగా రుణాలు అనేది చెయ్యకూడదు. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే కోస లోటు. ఈ కోస లోటుని మనకి ఈ ప్రభుత్వం అనేది ఈ కోస లోటుని 2020 మార్చి 30 నాటికి 2020 మార్చి 31 నాటికి ఇది కోస లోటు అనేది 3%కి తీసుకురావాలని సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా 2022-23కి వచ్చేటప్పటికి ఇది 2.5%కి కోస లోటు తీసుకురావాలని సూచించడం అనేది జరిగింది. ఎన్కే సింగ్ కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటంటే కోస లోటు అనేది 2020 మార్చి 31 నాటికి జీడిపిలో 3%కి తీసుకురావాలి. అలాగే మనకి ఈ కోస లోటు అనేది 2022-23కి వచ్చేటప్పటికి 2.5%కి జీడిపిలో 2.5% కోస లోటుని తీసుకురావాలని సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటుని ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 0.25% చొప్పున తగ్గిస్తూ 2.5% చొప్పున తగ్గిస్తూ ఇది 2023కి వచ్చేటప్పటికి 0.8%కి తీసుకురావాలని సూచించడం అనేది జరిగింది. రెవెన్యూ లోటుని ప్రతి సంవత్సరం 0.25% చొప్పున తగ్గిస్తూ 2023కి వచ్చేటప్పటికి ఈ రెవెన్యూ లోటుని 0.8%కి తీసుకురావాలని సూచించడం అనేది జరిగింది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2004 దీని స్థానంలో మనం చేసుకున్నటువంటి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2004 స్థానంలో ఒక కొత్త చట్టాన్ని మరలా కొత్త ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని తీసుకురావాలి. ఎందుకోసం అంటే అది పాతదైపోయింది కాబట్టి కొత్త సవరణలతో కొత్త నిబంధనలతో ఒక ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మరలా మనం తెచ్చుకోవాలని సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ఆ కౌన్సిల్ అనేది ఒక సలహా కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఆ కౌన్సిల్ అనేది కేంద్రానికి కోస లోటుకి సంబంధించి అదేవిధంగా రెవెన్యూ లోటుకి సంబంధించి ఆర్థిక వృద్ధికి సంబంధించి ద్రవ్యోల్బణానికి సంబంధించి అదేవిధంగా ట్యాక్స్ యొక్క పన్నుల యొక్క ఒడిదుడుకులకు సంబంధించి సరైన సలహాలు సూచనలు ఇవ్వడానికి
ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని ఈ కమిటీ తమ నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఎన్కే సింగ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి తెలుసుకున్నాం, దాని ఇంప్లిమెంటేషను, దానిపైన ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ చూసుకున్నాం. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం వలన మనకి జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, మనం నార్మల్గా రెవెన్యూ లోటుని, ఈ కోస లోటుని ఎందుకోసం చేస్తున్నాం? అధికంగా మనం బడ్జెట్లో ఈ సాంఘిక పరమైనటువంటి వ్యయాలు ఎక్కువగా ఉండడం, అంటే పథకాలు కావచ్చు, లేదనుకుంటే అంటే అనాగరిన వర్గాల కోసం కావచ్చు, ఇలాంటివనేవి ఉంటాయి. సో మనం ఈ కోస లోటుని వీటిని తగ్గించుకోవాలి, ఆ వ్యయాలు తగ్గించుకోవాలి. ఆ వ్యయాలు తగ్గడం వలన ఈ సాంఘిక వ్యయాలు అనేవి, అంటే ప్రజలపైన చేసేటటువంటి అనాగరిన అట్టడుగు వర్గాల ప్రజలపైన చేసేటువంటి వ్యయాలని తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ కోసలోటిని వీటిని తగ్గించుకోవడానికి పన్నులను పెంచాల్సినటువంటి అవసరమైనా రావచ్చు. సో అది కూడా ప్రజలపైన భారం అనేది పడుతుంది. సో అలా కాకుండా ఈ రెవెన్యూ లోటు కావచ్చు, లేదంటే కోస లోటు కావచ్చు, వీటిని తగ్గించుకోవడం వలన మనం చేసేటటువంటి మూలధన వ్యయాలు కూడా తగ్గిపోతాయి. విద్య, వైద్యం, ఇటువంటి మానవ వనరులపైన చేసేటటువంటి వ్యయాలు కావచ్చు, లేదంటే ప్రాజెక్టులపైన చేసేటటువంటి వ్యయాలు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలపైన చేసేటటువంటి వ్యయాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తగ్గిపోయి మనకి అది ఇన్వర్స్లీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించినటువంటి సమాచారం అనేది మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తే మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకున్నట్టుగా అయిపోతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.